జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ పై సీరియస్ గా స్పందించారు నటుడు విశాల్. కోలీవుడ్ లోనూ హేమ కమిటీ తరహాలో 10 మందితో కూడిన కమిటీ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. కోలీవుడ్ నటుడు విశాల్ సినిమా ఇండస్ట్రీలో మహిళలపై వేధింపులపై కీలక వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ లో హేమ కమిటీ తరహాలో కోలీవుడ్ లో కూడా 10 మందితో కూడిన కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తమిళ చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఉన్నట్టుగా తమకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని, కేరళలో ఏర్పాటు చేసిన హేమ కమిటీ లాగే తమిళనాడు నడిగర్ సంఘం ఆధ్వర్యంలో కమిటీ పెడతామన్నారు. నటీమణులు ఏవైనా సమస్యలుంటే ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసిన విశాల్ హేమ కమిటీ రిపోర్ట్ లో విషయాల్ని చదివి తాను షాక్ అయ్యానని తెలిపారు. మహిళలకు ఇలాంటి పరిస్థితులు ఎదురవడం బాధాకరమన్న విశాల్ తమ సినిమాల్లో అవకాశం ఇప్పిస్తామని చెప్పి మహిళలతో తప్పుగా ప్రవర్తించే వారికి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. సినిమాల్లో అవకాశాలు ఇస్తాం, తమకు ఫేవర్ చేయాలని అడిగిన వారి చెంప చెల్లు మనిపించాలని సూచించారు విశాల్. నకిలీ నిర్మాణ సంస్థల వల్ల కోలీవుడ్ లో కూడా పలువురు మహిళలు ఈ విధమైన ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు విశాల్. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై జస్టిస్ హేమ కమిటీ సిద్ధం చేసిన రిపోర్ట్ గత కొద్ది రోజులుగా కలకలం రేపుతోంది. కాస్టింగ్ కౌచ్ మొదలు వివక్ష వరకు బాలీవుడ్ లో మహిళలు పలు ఇబ్బందులను ఎదుర్కొన్నట్టుగా రిపోర్ట్ లో పేర్కొన్నారు. కమిటీ రిపోర్ట్ ఉద్దేశించి ఇప్పటికే పలువురు నటీమణులు తమ అభిప్రాయాలను బయటపెట్టారు. హేమ కమిటీ రిపోర్ట్ పై స్పందించిన నటుడు విశాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.